మదురై మీనాక్షి అమ్మవారి ఆలయ ఉత్తర ద్వారం వద్ద మొదలైన ఒక యథార్థ గాథ ఇది. అక్కడ పెరియస్వామి అనే 60 ఏళ్ల వృద్ధుడు కాలిబాటపై పెన్నులు అమ్ముతూ ఉండేవాడు. ఆయన దగ్గరకు ఏ విద్యార్థి వచ్చినా, "కన్నా, ఈ రోజు నీకు పరీక్ష. అయితే ఇది నీ లక్కీ పెన్. వెళ్ళి 100 మార్కులు సాధించు. డబ్బులు నీ మార్కులు వచ్చాక ఇద్దువు గాని" అని పంపించేవాడు. ఆ పిల్లలు వెళ్ళిపోయేవారు. మళ్ళీ తిరిగి వచ్చేవారు కాదు. పెరియస్వామి భార్య తంగం కోప్పడుతూ ఉండేది. "ఒక్కో పెన్ను రూ. 10. ఇలా అందరికీ ఉచితంగా ఇస్తే మనం ఏం తింటాం?" అని నిలదీసేది. అప్పుడు ఆయన తన పాత డైరీ చూపించాడు. అందులో 3000 మంది విద్యార్థుల పేర్లు, రూ. 30,000 బాకీ ఉంది. "తంగం, ఇది అప్పు కాదు, నా పెట్టుబడి. ఏదో ఒక రోజు తిరిగి వస్తుంది" అని నమ్మకంగా చెప్పేవాడు. 20 ఏళ్లు గడిచాయి. ఒకరోజు ఒక ఖరీదైన కారులో మురుగన్ అనే వ్యక్తి వచ్చాడు. "తాతా, 18 ఏళ్ల క్రితం మీరు ఇచ్చిన పెన్నుతోనే నా జీవితం మొదలైంది. ఈరోజు నేను ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీకి యజమానిని" అంటూ రూ. 10,00,000 చెక్కుని గురుదక్షిణగా ఇచ్చాడు. ఆ వార్త చూసి డాక్టర్లు, ఇంజినీర్లు, కలెక్టర్లుగా మారిన పాత విద్యార్థులందరూ క్యూ కట్టి వచ్చారు. రూ. 30,000 బాకీ 3,00,00,000కు పైగా తిరిగి వచ్చింది. ఈరోజు అక్కడ పెరియస్వామి పెన్ స్టోర్ ఉంది. అక్కడ ఇప్పటికీ పరీక్షలు రాసే విద్యార్థులకు పెన్నులు ఉచితం. ఆ షాపుని ఆ సాఫ్ట్‌వేర్ అధినేత మురుగనే స్వయంగా నడుపుతున్నాడు. మనం ఎదుటి వారికి ఇచ్చే చిన్న సహాయం లేదా ఒక నమ్మకం వారి జీవితాన్నే మార్చేయగలదు. మనం ప్రేమతో చల్లే విత్తనం ఎప్పటికైనా మహావృక్షమై మనకి తిరిగి మేలు చేస్తుంది. సహాయం చేసే గుణం ఉన్నవారు ఎప్పటికీ పేదవారు కాదు. ఏమంటారు? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.